చేసుకోవడానికి అవకాశం ఉన్నా, ఎస్టీపీలు కట్టుకోవడానికి అవకాశం ఉన్నా కూడా వాటన్నిటిని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం 40 కోట్ల రూపాయలు మరి క్యాన్సిల్ చేయడం జరిగింది. అయినా కూడా మళ్ళీ పాత దాంట్లో మనం అన్నీ కూడా పెద్దలు హరీష్ రావు గారితో కూడా మాట్లాడేసి కొన్ని నిధులు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎస్టీపీలు కట్టుకుంటున్నాం. అదేవిధంగా మన కోమటికుంట ఏదైతే ఉందో మన విగ్రహాలన్నీ కూడా పక్కకు పెట్టేయడం జరిగింది. సో ఆ విగ్రహాలన్నీ కూడా ఎందుకంటే రోడ్ వైడింగ్లు అన్నీ తీసిపోయి చిల్డ్రన్ పార్క్లో పెట్టినటువంటి దాన్ని కూడా కోమటికుంట కూడా నిధులు శాంక్షన్ చేసుకొని అక్కడ అన్నీ కూడా మంచిగా ఏర్పాటు చేసుకొని బ్యూటిఫికేషన్ చేసుకొని అక్కడ విగ్రహాలు పెట్టేటట్టు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇంకా కోమటిగుండ నుంచి నీళ్ళన్నీ కూడా బయట పోతుంటే అక్కడ ఇళ్ళన్నీ కూడా మునిగిపోతుంటే దాన్ని కూడా పెద్ద ట్రైన్ కూడా శాంక్షన్ చేసుకొని ఎస్టీపీ కూడా కట్టుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎన్నో పనులు కూడా మనం చేసుకోవడం జరిగింది. నిన్న కూడా మనకు టూరిజంకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా 3 కోట్లకు సంబంధించినటువంటి నిధులు శాంక్షన్ చేసి ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి రాయరావు చెరువును కూడా ఇన్స్పెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నయా పైసా రాలే, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా ఒక్క నయా పైసా కూడా రాలేదు. ఉన్నాయి క్యాన్సిల్ చేసుకోవడమే తప్ప కొత్త ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. మొన్న మనం ఎమ్మెల్యే కోటా కింద కూడా కొన్ని ఇండ్లు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీకి సంబంధించి గతంలో కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్లు కట్టించడం జరిగింది. 500 ఇండ్లు ఇచ్చి ఇండ్ల స్థలాలు లేకుండా రెంటెడ్ ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళకి కానీ లేదంటే మనకి ఇంకా ఒక్కొక్క ఇంట్లో 3-4 కుటుంబాలు ఉంటున్నటువంటి వారిని గమనించి మరి ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచనతో శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 95% కంప్లీట్ అయిపోయింది. ఒక్క ట్రాన్స్ఫార్మర్ పెట్టి మరి వాళ్ళకి ఇండ్లు ఇచ్చేస్తే అయిపోయేదాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి పక్కన పెట్టడం జరిగింది. ఆ ఇండ్లు కూడా పడిపోయేటువంటి పరిస్థితికి వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఇంకా 248 ఇండ్లు కట్టాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఒక 9 కోట్ల రూపాయలు ఇస్తే అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ ఇండ్లు కూడా మరి పెండింగ్ పెట్టడం జరిగింది. మీ అందరి సమక్షంలో మన ధర్నా కూడా చేసినాం. ధర్నా వేసి మీరు పండుగ లోపల ఇవ్వకపోతే మేమే జబర్దస్త్ దాంట్లో గుజాయిస్తామని చెప్పేసి చెప్తే మళ్ళీ ఇప్పుడు ఎంక్వైరీ డ్రామా మొదలు పెట్టాను. ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మళ్ళీ ఎంక్వైరీ అని డ్రామా పెట్టడం జరిగింది. మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మున్సిపల్ టౌన్ అభివృద్ధి జరిగింది అంటే కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో మరి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు, ఆ రోజు మున్సిపల్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్ గారి నాయకత్వంలో జరిగింది తప్ప ఈ 2 సంవత్సరాల కాలంలో ఇటు ఉన్నటువంటి పుల్ల అటు పెట్టలేదు. ఇంత తట్టడి మట్టి పోసినటువంటి పాపన వల్లే మనకు ఆ రోజు తడి చెత్త పొడి చెత్త అని చెప్పేసి ఇచ్చినటువంటి ట్రాక్టర్లు మిషన్స్ అని కూడా పక్కన పడేసినటువంటి సందర్భం మీ అందరు కూడా గమనిస్తున్నారు. అందుకనే ఈరోజు బీజేపీ నుంచి కానీ మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఏం పనులు జరుగుతలేవు. మరి మేము బీఆర్ఎస్ పార్టీలో జరుగుతాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తామన్న ఒక ఆలోచనతో బీజేఎం అధ్యక్షులైనటువంటి మన బీజేవైఎం పనిచేసినటువంటి మరి ఈరోజు మున్సిపల్ టౌన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేందర్ గౌడ్ గారు వారికి సంబంధించినటువంటి వాళ్ళ సహచరులతో పార్టీలో జాయిన్ చేస్తున్నందుకు వారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. జై తెలంగాణ. సోదరిమణి మాజీ మంత్రివర్యులు మన నర్సాపూర్ సీనియర్ శాసనసభ్యురాలు పెద్దలు సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు చంద్రగౌడ్ గారు, గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి గారు, తమ్ముడు భిక్షపతి గారు, మన మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ గారు, సునీతా బాలరెడ్డి గారు, సరితా ఆంజనేయుల్ గౌడ్ గారు, అదేవిధంగా మాధవి జగదీష్ గారు, రాకేష్ గారు, పార్టీలో ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడానికి వచ్చినటువంటి తమ్ముడు మహేందర్ గౌడ్, వారితో పాటు వచ్చిన కార్యకర్తలకు, వారి బంధుమిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. మహేందర్ గౌడ్ మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్తోనే తెలంగాణకు మంచి జరుగుతుందని చెప్పి ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతా ఉన్నారు. వారికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మీకు తెలుసు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంత మంచిగా పనిజరిగిందో మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే 2000 రూపాయలు చేసి చూపిండు కేసీఆర్. ఎన్నికల్లో మాట ఇవ్వకపోయినా ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెచ్చిండు.